చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను సోషల్ మీడియాలో ఒక చిన్న కమెంట్ చూసిన ఒకసారి. అంటే చాలా వందల వేల లక్షల కమెంట్స్ వస్తూ ఉంటాయి. పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, మనకు నచ్చని వాళ్ళు ఒక్కొక్కటి అంటుంటారు. ఒక కమెంట్ నాకు స్టక్ అయింది. నేను బిగ్ బాస్ సీజన్ 8 నుంచి రన్నర్ అయి బయటికి రాగానే చాలామంది లైక్ ఫ్యాన్స్ కానీ లేకుంటే నన్ను అభిమానించే వాళ్ళు వచ్చి చిన్న ర్యాలీ లాగా చేసి లైక్ నాకు పూలదండలు, గజమాలలు అవన్నీ ఏదేదో చేసిండ్రు అనమాట. సో అక్కడ వీడేం పీకిండ్రా, వీడికి ఇంత చేస్తున్నారని చెప్పేసి ఒక కమెంట్ వచ్చింది. సో నేను ఆలోచించిన, అవును కదరా, నేను ఏం బీకిన లైఫ్లో, నాకెందుకు ఇదంతా అని చెప్పేసి ఎప్పుడైతే మురళీనాయక్ గారి లైక్ చావు వార్త విన్నానో అక్కడ నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికిన ఏదైతే లైఫ్ ఉందో ఒక్కసారిగా నాకు మనం బ్రతుకుతుంది కరెక్టేనా, లేకుంటే మనము నార్మల్ కామన్ పీపుల్ నుంచి ఇంత దూరం వచ్చినాం, మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒక్కసారిగా ఆలోచించిన. సో నాకు ఏ సెలబ్రిటీ సపోర్ట్ చేయలేదు సార్, ఏ ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేయలేదు, ఏ పెద్ద డైరెక్టర్ సపోర్ట్ చేయలేదు, ఆడియన్స్ సపోర్ట్ చేసిండ్రు. ఆడియన్స్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిండ్రు.